నాగేశ్వరి కంట కన్నీరు వస్తోంది. ముకుందా, ఒకసారి పరీక్షించు. నాగేశ్వరి ఖచ్చితంగా మరణించింది. మరి కళ్ళలోంచి కన్నీరెలా వస్తోంది? అదే అర్థం కావటం లేదు. ఒకవేళ కోమాలో ఉందేమో? కోమాలో ఉంటే మనిషి మెదడు పనిచేయదు, కానీ మనిషి గుండె పనిచేస్తుంది, శ్వాసక్రియ జరుగుతుంది. మనిషి చనిపోయిన తర్వాత కూడా మనిషి గోళ్ళు వెంట్రుకల్లో జీవం ఉంటుంది, వాటి పెరుగుదల ఉంటుంది. కానీ కన్నీరు రావటం అనేది ఇంతవరకు సైన్స్లో ఎక్కడా జరగలేదు. స్వామి, మనం టెన్షన్లో ఉండి ఒక విషయాన్ని గ్రహించలేదు. నాగేశ్వరి చనిపోయి ఇప్పటికి దాదాపు 20 గంటలవుతుంది. ఇలా ప్రమాదంలోనూ హత్యగావింపబడ్డ శరీరం ఇంతసేపు దుర్వాసన రాకుండా ఉండటం అనేది జరగదు. శరీరం పాడవకుండా జాగ్రత్తలు తీసుకుంటే తప్ప. తను నెరవేర్చాల్సిన దైవ కార్యం నెరవేర్చలేనందువల్ల తన ఆత్మ పూర్తిగా శరీరాన్ని వదిలి వెళ్లలేదనుకుంటా. ఇప్పుడు తను జీవించి ఉందో మరణించి ఉందో కూడా మనకు తెలియదు. వేచి చూద్దాం ఏం జరుగుతుందో. ఏమైందండి? అంత కంగారుగాను ఆందోళనగాను కనిపిస్తున్నారేంటి? కాసేపు డిస్టర్బ్ చేయకు. ఏమైందండి? ఏం లేదు. లేదు, ఏదో జరిగింది. చెప్పండి. దైవ కార్యం పూర్తవలేదు కదూ? మరి నాగేశ్వరి ఎక్కడా? నాగేశ్వరి చనిపోయింది. ఏంటండి మీరనేది? నాన్నగారు నాగేశ్వరి గురించి
పుస్తకంలో రాసిన దాని ప్రకారం దైవకార్యం నెరవేర్చే సమయంలో తన ప్రాణాలకు ప్రమాదమని రాశారు. కానీ నేను అనుక్షణం తనకు రక్షణగా ఉంటే ప్రమాదం నుండి బయటపడుతుందని, లేని పక్షంలో నాగేశ్వరి ప్రాణాలకు ముప్పు ఉందని రాశారు. అందుకే నాగేశ్వరి మన ఇంట్లో నుంచి జాగ్రత్త పడ్డాను. కానీ అనుకోని విధంగా మన ఇంట్లోకి భైరవి సృష్టించిన పెయింటింగ్ వచ్చింది. దానివల్ల ప్రాణాలకు ప్రమాదం సంభవించింది. అప్పుడు ఏం కాలేదు కదా అని కాస్త ఊరటకున్న సమయంలోనే దండపాణి నాగేశ్వరిని కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత భైరవి చేతిలో నాగేశ్వరి బలైపోయింది. నాగేశ్వరి ప్రాణాలకు ప్రమాదం ఉందని నాకు తెలిసినా కూడా నాగేశ్వరి భయపడుతుందని నేను చెప్పలేదు. కనీసం నేను అప్పుడు చెప్పుంటే నాగేశ్వరి జాగ్రత్తగా ఉండేదేమో. తప్పు చేశాను. ఇంత దారుణం చూసి నాగేశ్వరి తల్లిదండ్రులు ఎలా తట్టుకున్నారండి? వాళ్ళకి విషయం చెప్పలేదు. ఇప్పుడు నాగేశ్వరి శరీరంలో ఊపిరి లేకపోయినా శరీరం పాడవకుండా జీవించి ఉన్నట్టే ఉంది. అందుకే అంతిమ సంస్కారాలు జరపకుండా శరీరాన్ని అలాగే ఉంచేశాం. భవిష్యత్తులో ఏం జరగబోతుందో నాన్నగారు ఏమైనా రాశారేమో అని చూశాను. మీ నాన్నగారు ఏమైనా రాశారా? ఆ పుస్తకంలో ఏముందండి? ఒకవేళ నాగేశ్వరి మరణం సంభవిస్తే దైవకార్యం నెరవేర్చే వరకు నాగేశ్వరి శరీరాన్ని ఆత్మ పూర్తిగా వదిలి వెళ్ళదు. దైవకార్యాన్ని పూర్తి చేయడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. కాకపోతే ఈ సమయంలో ఆత్మ శరీరంలోనూ ఉండక గాలిలోనూ కలిసిపోక చిత్రవద అనుభవిస్తుంది. నాగేశ్వరియే మరణించాక ఆత్మ మాత్రం ఏం చేయగలదు? దైవ కార్యం ఎలా నెరవేర్చగలదు? అసలు దైవ కార్యం నెరవేర్చే మనిషికే ఇలాంటి దారుణం జరిగితే దైవం ఉన్నట్ట లేనట్ట? నాకైతే దేవుడి మీద నమ్మకమే పోయిందండి. ఎమోషన్లో మనం మాట్లాడే కొన్ని మాటలకు తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఎప్పుడు అలా మాట్లాడకు. నేను వెళ్ళి సన్యాసి గారికి పుస్తకం ఇచ్చొస్తాను. ఏంటి సన్యాసి, నువ్వింకా బతికున్నావేంటి? నాగేశ్వరి మరణ వార్త వినగానే గుండాగి చస్తావనుకున్నానే. అవును, నిత్యం నీ నుదుటిన కళకళ్లాడుతూ ఉండే బొట్టు, నీకు గాంభీర్యాన్ని తెచ్చిపెట్టే రుద్రాక్షలు, హస్తభూషణమైన జపమాల, ఇవన్నీ ఏవి?
నాగేశ్వరిని నీ దైవం కాపాడలేదన్న బాధలో నీ దైవం మీద కోపంతో త్యజించేశావా? సర్వాన్ని త్యజించే సన్యాసాన్ని పుచ్చుకున్నవాడివి ఇప్పుడు సన్యాసాన్ని కూడా త్యజించేశావు. ఇంకా నువ్వు దేనికోసం బతకాలి సన్యాసి? హాయిగా చచ్చిపోవచ్చు కదా. నా కళ్ళు నీ చావుని చూడకుండా మూతబడవు భైరవి. నన్ను చంపడం అంత సులభం అనుకుంటున్నావా? ఎలా చంపుతావు? నేను నాగేశ్వరిని చంపుతుంటేనే దాన్ని రక్షించను లేదు, నన్ను శిక్షించను లేదు. ఇప్పుడు నువ్వు నీ శక్తిని ఉపయోగించి నన్ను చంపుదాము అనుకున్నా నువ్వు నీ శక్తిని ప్రసాదించే రుద్రాక్షలను త్యజించి నువ్వు శక్తిహీనుడవయ్యావు. ఇప్పుడు ఎలా చంపుతావు మరి? విధి ఎంత విచిత్రమైందో చూసావా సన్యాసి? నాగేశుడి దైవ కార్యాన్ని నెరవేర్చాలని వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. కానీ నేను ఒకే ఒక్క క్షణంలో ఒకే ఒక్క తుపాకీ గుండుతో దాని ప్రాణాలు తీసి దైవ కార్యాన్ని సర్వనాశనం చేశాను. అంతేకాదు, మరో 2 రోజుల్లో నాగేశ్వరం ఆలయంలోకి ప్రవేశిస్తాను. గర్భగుడిలో ఉన్న దైవ విగ్రహాన్ని నేలమట్టం చేస్తాను. విగ్రహ అడుగు భాగంలో ఉన్న శక్తి చక్రాన్ని నేను సొంతం చేసుకుంటాను. సకల సృష్టిని శాసిస్తాను. భైరవి, ఒకరితో విర్రవీగకు. నాగేశ్వరిని అంతం చేసినంత మాత్రాన కథ అంతమైపోయినట్టు కాదు. నువ్వు ఎన్నటికీ దైవాన్ని జయించలేవు. ఎందుకు జయించలేనురా? జయిస్తాను. ఆ అవకాశం నీకు ఇవ్వాలి కదా. బండరాయితో నా తలను ముక్కలు చేసి చంపేద్దాం అనుకున్నావా? ఇప్పటికైనా నా శక్తి ఏమిటో తెలిసిందా? ఆ బండరాయిని ముక్కలు చేసినట్టుగా నిన్ను ఇప్పటికిప్పుడే ఇక్కడికిక్కడే ముక్కలు చేసేయగలను. కానీ నిన్ను ఇప్పుడే చంపను. ఎందుకో తెలుసా? నేను సాధించబోయే విజయాన్ని నా ప్రధాన శత్రువైన నువ్వు చూడాలి. నువ్వు నా విజయాన్ని చూసి ఈ సృష్టి మీద దుష్ట శక్తి ఆధిపత్యాన్ని చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. నువ్వు మనశ్శాంతి లేని చావు చావాలి. చేస్తావు. నిన్ను నేనే చంపుతాను.
అంతం చేయడంతోటే నా కథ ముగిసిపోయిందనుకుంటున్నావా భైరవి? నిన్నే కాదే, నీ దైవాన్ని కూడా అంతం చేస్తాను. మరో 3 రోజుల్లో నాగేశ్వరి దేవి ఆలయంలోని విగ్రహాన్ని నేలమట్టం చేస్తాను. విగ్రహం అడుగు భాగంలో ఉన్న శక్తి చక్రాన్ని నా సొంతం చేసుకుంటాను. నేను మనిషిని కాబట్టి నన్ను సులభంగా అంతం చేశావు, కానీ దైవాన్ని ఎదిరించే శక్తి, అసలు ఆలయంలో అడుగుపెట్టే ధైర్యమే నీకుందా? ఎంతటి గొప్ప శక్తినైనా ఎదుర్కోవాలనే నేను ఈ హోమం ముందు కూర్చున్నాను. అది హోమం కాదు, నీ పాలిట చితి. అంతమైపోతావు చూడు. నా చేతుల్లో అంతమైపోయిన దానివి నన్నే హెచ్చరిస్తున్నావా? నన్ను అంతం చేసినంత మాత్రాన నీకు శుభగడియలు ఆరంభమయ్యాయనుకోకు. నన్ను అంతం చేసిన మరుక్షణమే నీ అంతము ఆరంభమైంది. ఏం చేస్తావే? నిన్ను అంతం చేస్తాను. ఆత్మవి, నువ్వేం చేయగలవే? నా శక్తి ఏంటో తెలిసే విరమిగుతున్నావా? నిన్ను నీ మొదటి జన్మ నుంచి చూస్తున్నాను గనకే నీ బలమేంటో తెలుసు, నీ బలహీనత ఏంటో తెలుసు. నిన్ను ఎలా అంతం చేస్తానో చెప్పను, చేస్తాను. ఆ అవకాశం నీకు ఇవ్వాలి కదే. నువ్వు నన్ను అంతం చేయలేవు భైరవి. వస్తాను, నీ అంతు చూస్తాను. అమ్మా, ఇది పావురం కదా? అవునమ్మా. అమ్మా, ఇది కుందేలు కదమ్మా? ఇన్నాళ్ళు నేను చూడలేకపోయిన వాటన్నిటినీ నాకు చూడాలనుంది నాన్న. నన్ను అన్ని చోట్లకి తీసుకెళ్లరు? వసంత, ఇప్పటికే బాగా పొద్దుపోయింది, వెళ్ళి నిద్రపో. శాశ్వతంగా నిద్రపోతే తప్ప కంటికి కొనుకు రాదండి. ఏంటా మాటలు? నాగేశ్వరి రేపో మాపో మన దగ్గరికి తప్పకుండా తిరిగి వచ్చేస్తుంది. రాదండి, నాగేశ్వరి రాదు. నేనే తన దగ్గర కడతాను. వసంత, ప్లీజ్. నాగేశ్వరి గురించి నువ్వు ఆలోచించి ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియడం లేదు. వెళ్ళి నిద్రపో.